జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ లేడీ స్నాచర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మానస మెడలోని గోల్డ్ చైన్ ఎత్తుకెళ్లింది. అయితే యువకుడితో కలిసి బైక్ పై వచ్చిన మహిళ స్నాచింగ్ కు పాల్పడినట్లు తెలుస్తుంది. వారిద్దరూ మాదాపూర్ డీమార్ట్ వైపు వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో ఉదయం 9:30 ప్రాంతంలో చైన్ స్నాచింగ్ జరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగి మానస వెళ్తున్న క్రమంలో బైక్ పైన ఒక యువకుడు బైక్ పై రావడం, ఆమె ఇటు నుంచి ఆఫీస్కి వెళ్తూ ఉండడంతో ఒక్కసారిగా వెనకాల కూర్చున్నటువంటి మహిళ మానస మెడలో ఉన్నటువంటి 12 గ్రాముల చైన్ని లాక్కొని ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వెంటనే అప్రమత్తమయ్యే లోపే ఇటు మాదాపూర్ వైపు పారిపోయినట్టు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పాట్కి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. అసలు మొదటిసారి మహిళ స్నాచరు ఒక మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్ళడం, దీనికి సంబంధించి ఎవరై ఉంటారు, బయట రాష్ట్రం నుంచి ఎవరైనా దొంగలు వచ్చారా లేకుంటే ఇక్కడి వాళ్ళే చోరీ చేశారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. ఉదయం 9:30 గంటల్లో ప్రాంతంలోనే ఆమె మానస మరికొద్ది దూరంలోనే వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళే క్రమంలో ఇక్కడికి వచ్చిన తరుణంలోనే మాదాపూర్ వైపు ఇద్దరు కూడా బైక్ పై వచ్చినటువంటి యువకుడు పారిపోయినట్టు సీసీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం ఏం జరిగిందో. ఏమైందండి అసలు? 9:30కి జరిగింది. ఎక్కడ ఒక్కటే వెళ్తుందా? ఒక్కటే వెళ్తుందన్న. ఎవరెవరు వచ్చారు బైక్ పైన? స్కూటీ ఏమో అబ్బాయి తోలుతున్నాడు, అమ్మాయి వెనకాల చైన్ లాగేసింది. ఎన్ని తులాలు ఉందంట అమ్మాయి? ఆ అమ్మాయి చెప్పడం 12 గ్రాములు అని చెప్తుంది. అంటే ఇది ఎప్పుడు రద్దీ ఏరియా, మొత్తం సాఫ్ట్వేర్ ఆ టైంలో లేరు, ఆ టైంలో రద్దీ లేదు, తక్కువ ఉంది బాగా. అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది, ఆపోజిట్ వేరియేషన్లో వచ్చి లాగేస్తారు. ఎప్పుడైనా జరిగాయా ఈ ఎప్పుడు లేదండి. ఎన్ని గంటలకు జరిగింది ఇది? కరెక్ట్ 9:30 to 9:40 లోపు. తర్వాత పోలీసులు వచ్చారండి, వచ్చి వాళ్ళంతా చూసి రాసుకుని వెళ్ళారు. ఆ అమ్మాయి అయితే 9:30 సమయంలో ఈ స్నాచింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ సీసీ ఫుటేజ్ స్థానికులు ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే మహిళ మొదటిసారి ఈ స్నాచింగ్ చేసి ఇక్కడ నుంచి ఒక యువకుడితో పారిపోవడం జరిగింది కాబట్టి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్లు అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. అసలు మాదాపూర్ నుంచి ఎటువైపు పారిపోయడానికి సంబంధించి సమాచారం కోసం ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు పట్టుబడితే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళైనా లేదంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ స్నాచింగ్ పాల్పడ్డారా? ఈ మధ్య కాలంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇలాంటి స్నాచింగ్లు, అంటే గతంలో అబ్బాయిలు స్నాచింగ్లు చేసేవారు, కానీ యువతి వెనకాల కూర్చొని ఒక మహిళ మెడలో నుంచి స్నాచింగ్ చేసి ఇక్కడ నుంచి ఆ చైన్తో పరారయ్యారు కాబట్టి ప్రస్తుతం వారి కోసం ప్రత్యేక టీమ్స్ని జూబ్లీహిల్స్ పోలీసులు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పైన ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విఐపి జోన్ ఉంటుంది కాబట్టి చాలామంది రెగ్యులర్గా మూవ్మెంట్ ఉంటుంది, అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. ఇక్కడ రిక్కీ నిర్వహించి చోరీ అంటే స్నాచింగ్ చేశారా లేదంటే ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నటువంటి అమ్మాయి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.